శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 21 సెప్టెంబర్ నుంచి 27 సెప్టెంబర్ వరకు గల కాలానికి రాశి ఫలితాలు తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. గురువు గారు మిథున రాశిలో ఉన్నారు. చంద్ర శుక్ర కేతువులు సింహరాశిలో, రవి బుధులు కన్యా రాశిలో, కుజుడు తులారాశిలో, రాహు వచ్చేసి కుంభరాశిలో, అలాగే వక్రించిన శనిగారు మీనరాశిలో. గ్రహస్థితులు ఇలా ఉండగా వారాంతానికి వెళ్ళేటప్పటికీ చంద్రుని యొక్క స్థితి తన యొక్క నీచ స్థానమైనటువంటి వృశ్చిక రాశిలోకి వచ్చి ఉన్నది. ఇది ఒక్కటే గ్రహ మార్పు. అయితే ఈ వారంలో విశేషం ఏమిటి అంటే, ఆశ్వీజ మాసం ప్రారంభం అవుతూ 22వ తేదీ నుంచి అమ్మవారి యొక్క నవరాత్రులు జరుగుతాయి. ఇంకొక ముఖ్య విశేషం ఏంటంటే, వార ప్రారంభంలో చంద్ర శుక్ర 2 గ్రహాల యొక్క కలయిక సింహ రాశిలో జరుగుతుంది. ఇది లలిత కళలకు కాణాచి అయినటువంటి అమ్మవారికి మనము ఎంతో ప్రార్థనా పూర్వకంగా నమస్కారాలు చేసుకోవచ్చు చక్కగా. అక్కడ లలిత కళలకి సంబంధించినటువంటి ఆ 2 గ్రహాలు కూడా శుక్ర చంద్రులు కలిసి ఉన్నారు. ఈ కలయిక కళలని బాగా ఉద్ధరించేటటువంటి, కళలలో బాగా అభివృద్ధి కనిపించేటటువంటి కలయిక కాబట్టి అమ్మవారికి కళాకారులు చక్కటి పూజ చెయ్యండి. చాలా చాలా మీరు కళలలో వృద్ధి చెందుతారు. అంటే మిగతా వారు కూడా వృద్ధి చెందుతారు. అయితే ఇది చాలా చెప్పుకోదగ్గ విశేషం అన్నమాట. చంద్ర శుక్రుల కలయిక కళలకి చాలా ముఖ్యమైనటువంటి పెద్ద పీట వేస్తుంది కాబట్టి ఆ కాంబినేషను. ఇక్కడ అమ్మవారి నవరాత్రులు కూడా కూడుకొని ఉన్నాయి కాబట్టి కళాకారులకి ప్రత్యేకంగా చెప్పడం జరుగుతోంది. మరింత భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించండి. మీరు కళలలో మరింతగా అభివృద్ధి చెందుతారు. అందరి మీద అమ్మవారి యొక్క కృపా కటాక్ష వీక్షణాలు ఉండాలని మరొకసారి కోరుకుంటూ ఈ వారం రాశి ఫలితాల్లోకి వెళ్దాం. ఇక గ్రహ సమ్మేళనాల యొక్క విశేషాంశాలు ఏమిటి అంటే, చంద్ర శుక్ర కేతువులు ఇక్కడ మనము లలిత కళలకి బాగా అనువుగా ఉంటుంది ఈ గ్రహస్థితి అని చెప్పుకున్నాం కదా, చంద్ర శుక్రులు. అలాగే రవి బుధులు, బుధాదిత్య యోగం, చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా వైద్య విధానంలో చాలా చక్కటి మార్పులు వచ్చి వైద్య విధానం బాగా అభివృద్ధి చెందుతుంది. వైద్యులు బాగుంటారు అని కూడా తెలియచెప్పచ్చు. అలాగే శనిగారి యొక్క దృష్టి ఇక్కడ ఏదైనా చర్మానికి సంబంధించినటువంటి ఇబ్బందుల్ని సూచిస్తూ ఉంది. ఎవరికైనా కానీ చర్మానికి సంబంధించినటువంటి ఎలర్జీస్ ఉన్నట్లయితే, అలాగే డస్ట్ ఎలర్జీలు కానీ, ఈ ధూళి అంటాము, ధూళి అంటే కూడా డస్టే, కానీ కళ్ళకు కనిపించదు మనకి. బట్టలు అవి కొత్త బట్టలు తీసినప్పుడు కానీ, లేదా ఇంట్లో స్టాక్ చేసుకు ఉన్నటువంటి బట్టలు తీసినప్పుడు కానీ ఒక విధమైన ధూళి ప్రసరిస్తుంది. అలాంటి విషయాలప్పుడు కానీ ఎలర్జీ వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఇలా ఎలర్జీస్ ఉన్నవారు కొద్దిగా జాగ్రత్త పడాలి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక గురువు గారి పంచమ దృష్టి కుజుని మీద ప్రసరిస్తోంది. అంటే కుజుడిలో ఉన్నటువంటి ఆ ఉగ్రత ఏదైనా ఉందా అంటే అది కొంచెం తగ్గే విధంగా కనిపిస్తోందన్నమాట. ఇవి గ్రహ సమ్మేళనాల యొక్క దృష్టుల యొక్క విశేషాంశాలు అని చెప్పి తెలియజెప్పుకుంటూ ఇక రాసుల్లోకి వెళ్దాం. సింహరాశి వారికి ఈ వారం రోజుల కాలాన్ని పరిశీలన చేసినట్లయితే 5 గ్రహాల యొక్క ఉనికి చాలా బాగుంది. రాశిలోనే ఉన్నటువంటి చంద్రుడు, రాశిలోనే ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు, అలాగే ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి బుధుడు, బుధ ఆదిత్య యోగము, ఇక లాభస్థానంలో ఉన్నటువంటి గురువు గారు. ఇంత అద్భుతంగా గ్రహస్థితులు వస్తూ ఉంటే ఇంకా వీరు దిగులు పడాల్సిన పని లేదు. మొన్నటి వరకు కూడా రవి గారు రాశిలో ఉన్నప్పుడు రాహు యొక్క దృష్టి సోకుతోంది, కేతువుతో కలిసి ఉన్నారు అనేటటువంటి కారణం చేత చాలా చాలా ఓర్పు కలిగి ఉండండి అని చెప్పుకుంటూ వచ్చాం. ఇప్పుడు మీరు ఎంత ఓర్పు వహించారో అంతగా మంచి రోజులు వచ్చాయి అని చెప్పుకోవాలి. కీర్తి ప్రతిష్టలు ఉంటాయి. అలాగే ఖర్చులు ఎక్కువగా ఉన్న ఖర్చుల్ని తగ్గించుకుంటారు. ఖర్చులు కలిసి వచ్చి మీకు కాస్త డబ్బులు కనిపిస్తూ ఉంటాయి. కుటుంబంలో అందరూ యోగక్షేమాలు
అందరికి యోగక్షేమాలు చాలా బాగుంటాయి. ఐకమత్యం కనిపిస్తుంది. కుటుంబ వృద్ధి కనిపిస్తుంది. ఏదైనా చిన్నపాటి తగాదాలు గాని, కలహాలు గాని ఏమన్నా ఉండి ఉన్నట్లయితే ఇప్పుడు అవి తగ్గుముఖం పట్టే విధంగా ఉంటాయి. ఐకమత్యం పెరుగుతోంది. ధన ఆదాయం పెరుగుతోంది. అయితే ఆరోగ్యం విషయంలో కుటుంబంలో ఎవరికైనా ఒకళ్ళకి అనారోగ్య సూచనలు కనిపిస్తూ ఉండవచ్చు. ఇక భాతృవర్గ రీత్యా చాలా చాలా బాగుంది. ఎన్నో రకాల సహాయ సహకారాలు అందిస్తారు మీకు వారు. కోర్టు కేసులు ఏమన్నా ఉన్నా కూడా ధైర్యంగా ముందరికి వెళ్ళండి. అనుకూలమైనటువంటి తీర్పులు వస్తాయి. అలాగే మాతృవర్గ రీత్యా మీకు అనేక విధాలుగా సహాయ సహకారాలు అందేటటువంటి కాలము అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. విద్యార్థులు బాగున్నారు, స్త్రీలు బాగున్నారు. అలాగే మీరు ఎంతమందికి సహాయం చెయ్యాలి అనుకుంటారో అంతకన్నా రెట్టింపు మందికి సహాయం అందుతుంది. ఒక్కళ్ళకి సహాయం చెయ్యాలి అనుకుంటే అది ఇద్దరికో ముగ్గురికో అవుతుంది. అంటే బహుజన సంక్షేమం అన్నమాట. చాలా అద్భుతంగా మీరు 10 మందికి కూడా సహాయ సహకారాలు అందించగలుగుతారు. మృష్టాన్న భోజనాలు చేస్తారు. విందు వినోద కాలక్షేపాలు చేస్తారు. అందరికీ అందుబాటులో ఉంటారు. కీర్తి పొందుతారు. అలాగే 10 మంది మిమ్మల్ని మెచ్చుకునే విధంగా మీరు మీ క్రమశిక్షణ గాని, మీ యొక్క క్యారెక్టర్ గాని ఇవన్నీ కూడా చాలా 10 మంది ప్రశంసించదగ్గ వారిగా ఉంటారు. ఇన్నాళ్ల నుంచి పడుతున్నటువంటి బాధ ఏదైతే ఉందో అదంతా ఒక చిటికలో పోయినట్టుగా అయిపోతుంది. ఇన్నాళ్ళు స్తబ్దుగా ఉండిపోయాం మనము. గుర్తించిన వాళ్ళు లేరు. కష్టాలు, అపనిందలు ఇలా ఉన్నాయి. ఇప్పుడు కాస్త గుర్తింపు లభిస్తోంది. 10 మంది మనని ఏదో ఒక విధంగా కలుపుకుంటున్నారు ప్రతి పనిలో అనేటటువంటి తృప్తి మీకు కనిపిస్తుంది. మీరు కూడా 10 మందికి సాయపడే విధంగా ఉంటారు. ఇది చాలా చాలా సంతృప్తికర జీవితానికి ఫలితం అని చెప్పాలి. అలాగే భార్యాభర్తల అన్యోన్యత విషయంలో ఇంకా కొద్ది రోజులు జాగ్రత్తగా ఉండాలి. ఆ అన్యోన్యతని పెంచుకోవడానికి మీరు తాపత్రయపడాలి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక అష్టమ శని దోషం ఒకటి వెన్నాడుతూ ఉంది. గురుబలం ఉంది కాబట్టి ఈ దోషం మిమ్మల్ని అంతగా బాధించదు. కానీ అప్పుడప్పుడు ఒక్కసారైనా శని గారికి తైలాభిషేకం చేయించండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. సంతాన రీత్యా బాగుంది. అలాగే షష్ఠ స్థానానికి కూడా మీరు కొంచెం ఇక్కడ ఆలోచించాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఏదైనా రుణ భారాలు మీకు పెరిగేటటువంటి అవకాశం కనిపిస్తోంది. ఆచితూచి రుణము తీసుకోండి. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. జీవిత భాగస్వామితో ఎంత జాగ్రత్తగా ఉండాలో వ్యాపార భాగస్వాములతో కూడా అంతే జాగ్రత్తగా ఉండండి. రాజకీయ నాయకులు కూడా జాగ్రత్తగా ఉండండి. రాజకీయంగా పూర్తిగా అనుకూలించేటటువంటి కాలము కాదు, కానీ అనుకూల పరిస్థితులు వస్తూ ఉన్నాయి అని అయితే చెప్పగలను. ఇక విద్యార్థులు బాగున్నారు, ఉద్యోగస్తులు బాగున్నారు. మీరు అనేక విధాలుగా ఓర్పు కలిగి ఉండండి. దైవారాధన చెయ్యండి. ముఖ్యంగా అమ్మవారి యొక్క పూజ చెయ్యండి. రాశిలోనే శుక్రాచార్యుల వారు ఉన్నారు. ఇది చాలా చాలా అద్భుతమైనటువంటి ఫలితం అని చెప్పి తెలియజేస్తున్నాను. గురుగారి ఫలితం బాగుంది, శుక్రాచార్యుల వారి ఫలితము కూడా బాగుంది. మీ రాశిని రాహువు చూస్తూ ఉన్న కారణం చేత, రాహుకి అధిపతి దుర్గ అవడం చేత, దుర్గ పూజ అయినా శక్తి పూజ అయినా ఏ పూజ అయినా మీరు ఇప్పుడు ఈ నవరాత్రులలో పూజ చేసుకోవడం ద్వారా ఈ రాహు గారి యొక్క దుష్ట ఫలితాన్ని అణచివేయచ్చు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు, ప్రత్యేకంగా చెప్పుకునే వ్యవసాయదారులు, స్త్రీలు ఎవరికైనా సరే బాగుంటుంది. వారాంతానికి వెళ్ళేటప్పటికీ చతుర్థ స్థానంలోకి చంద్రుడు వచ్చి ఉన్న కారణం చేత ఇక్కడ ఇంకా ఏమైనా మంచి ఫలితాలు ఉన్నాయా అంటే అంత మంచి ఫలితాలు అయితే లేవు. ఇప్పటి వరకు మీరు ఏ ఫలితాలనైతే వార ప్రారంభంలో చవి చూశారో అవే పరిస్థితులు కొనసాగుతూ ఉంటాయి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. గ్రహించగలరు. శుభం.